మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు గురుమాతైన స్వర్ణమాల పత్రమ్మకు ఆత్మ ప్రణామాలండి. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. మరి జూలై నెల వస్తే 3వ సంవత్సరంలోకి అడుగు పెడతాము. మరి ఈ 2 సంవత్సరాల నుంచి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన విజన్ మేరకు మరి ఏ ఊరైతే పిలుస్తారో ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ గా చేయడం జరుగుతుందండి. మరి ఆ 3 రోజుల వర్క్ షాప్ లో రోజుకి 10 గంటల ధ్యానం, ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మరి వాక్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, ఇలాంటి ఎన్నో సత్యాన్ని మరి వారు సత్యాన్ని తెలుసుకుని సత్యాలను జీవిస్తూ సత్యాన్ని ఆచరించారండి. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి ఈ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చారండి. అవి మరి ఈ 3 రోజుల వర్క్ షాప్ లో మేడం గారు మరి ఆ జ్ఞానాన్ని అందించడం జరుగుతుందండి. ఇంకా మరి సార్ ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్లు కూడా అందించడం జరుగుతుందండి. మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి ఆ 3 రోజులు. ప్రాక్టికల్స్ ఏంటంటే మరి కర్మ ప్రక్షాళన, అంటే దాన్ని మరి తర్వాత నేచర్ తోటి అనుసంధానం, మరి అందరూ పత్రిజీ యొక్క తోటే అనుసంధానమై ఉన్నామని అవగాహన కల్పించడం ఆ ప్రాక్టికల్స్ లో. తర్వాత డ్యాన్స్ అండి. ఆ డ్యాన్స్ తో కూడా వారు చైతన్యం తీసుకురావడం జరుగుతుందండి. ప్రాక్టికల్ లో ఆ డ్యాన్స్ కూడా చేపించడం జరుగుతుంది. మరి శైలజ మేడం గారి టీం ద్వారా మరి ఎవరైతే పిలుస్తారో ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ అద్భుతంగా ఘన విజయం సాధించిందండి. మరి ఇంకా సాగుతూనే ఉంది. ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శైలజ మేడం గారు కూడా ఈ పత్రిజీ మహిళా చైతన్య జరుపున ఈ బాధ్యత తీసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయేషా మేడం గారికి తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలండి. గురువు గారైన పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆయిషా, మాది విజయవాడ సింగినగర్. ఈ జన్మలో నేను ధ్యాన సాధన మొదలుపెట్టి 23 సంవత్సరాలు అవుతుంది. మా అన్నయ్య రఫీ ద్వారా నాకు ధ్యాన పరిచయం కలిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ మరి పత్రి సార్ చెప్పినట్టుగా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్నిటినీ చక్కగా ఆచరిస్తూ నా జీవితాన్ని నేను ఎంతో అత్యద్భుతంగా జీవిస్తున్నాను. ఓకే, సో మరి మేము సింగినగర్లో శాకాహార ర్యాలీస్ చేయడము, కొత్తగా క్లాసెస్ ఆర్గనైజ్ చేయడము, క్యాన్వాసింగ్ చేయడం అంటే ధ్యాన ప్రచారం చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా ఇంటిపైనే నేను ఒక పిరమిడ్ నిర్మించుకున్నానండి. పత్రి సార్ వచ్చారు, గురువు గారు వచ్చి ఓపెన్ చేశారు. దాని పేరు అస్లమా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఓకేనా? ఆ అస్లమా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి శనివారం సాయంత్రం 6 to 9 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది సింగినగర్. సో ముందుగా ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి జై హో. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, నిరంతరంగా చక్కగా జరుగుతుంది. వండర్ఫుల్ గా. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చి మనది ముముక్షువు యొక్క శత్రువులు. ముముక్షువు అంటే ముక్తిని కోరుకునేవాడు, ముక్తి కోసం ఆరాటపడేవాడు, సత్యంతో జీవించేవాళ్ళు, దానికోసమే సాధన చేసేవాళ్ళు, దానితో సాధనతో ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఏదో మామూలుగా కాకుండా ఎంతో తపనతో చేస్తూ జీవన్ముక్తిని పొందాలనుకునే వాళ్ళందరినీ ముముక్షువులు అంటారు. పత్రి సార్ ఏం చెప్తారంటే, ఎవరైతే ఇలా సాధన చేస్తూ సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ ముముక్షువులు ఒక 4 శత్రువుల్ని చకచకా జయించేసేయాలయ్యా అంటారు పత్రి సార్. సో దాంట్లో నెంబర్ 1 ఏంటి అంటే భయం. ఓకే, సో భయం అనేది మన ప్రాణశక్తిని హరించేస్తూ ఉంటుంది. భయాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? FEAR, ఫియర్. అంటే
ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉండడమే. అది మన భ్రమ అనుకోవచ్చు, మన భయం అనుకోవచ్చు, ఏదైనా సరే. ఒక కవి చెప్తాడనమాట. ఏమని అంటే, ఒక శిలగా పుట్టి చనిపోయి మళ్ళీ పుట్టాను మొక్కగా. మళ్ళీ ఆ మొక్కగా పుట్టి చనిపోయి మళ్ళీ పుట్టాను జంతువుగా. మళ్ళీ జంతువుగా పుట్టి చనిపోయి పుట్టాను మళ్ళీ మనిషిగా. ఇంక నాకేంటి భయం అంటే, ఎన్నో సార్లు పుడుతున్నాము, ఎన్నో సార్లు మనం చనిపోతున్నాము. కానీ ఈ భూమి మీద ఎంతమంది మనుషులున్నారో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి, అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భయం. చెప్పలేం. అది పక్క వాళ్ళకి చాలా సిల్లీగా అనిపించొచ్చు. కానీ వాళ్ళకది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా భయానకంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి చీకట్లో ఉండాలంటే భయం. ఒక్కరే ఒంటరిగా ఉండాలంటే భయం. కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. కొత్త ప్రదేశాలకి ఒంటరిగా వెళ్ళాలంటే భయం. చిన్న పిల్లలకి స్కూల్‌కి వెళ్ళాలంటే భయం. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మనం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే భయం. ఇలా చాలా రకాల భయాలుంటాయి. సోక్రటీస్ తెలుసు కదా అందరికి. సోక్రటీస్‌కి మరణదండన విధిస్తారు. పాయిజన్ ఇచ్చి చంపేయాలి అని చెప్పేసి మరణదండన విధిస్తారు. శిష్యులందరూ అతని యొక్క ఫాలోవర్స్ చాలా బాగా బాధపడుతూ ఉంటారన్నమాట. బాధపడుతూ ఉన్నప్పుడు సోక్రటీస్ చెప్తాడు, దేనికి మీరంత దుఃఖిస్తున్నారు ఎందుకు? నేను నా జీవితాన్ని చాలా సంపూర్ణంగా జీవించాను. ఇప్పుడు ఇది కూడా నేను తెలుసుకోవడానికి నాకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి విషాన్ని నేను తాగి మళ్ళీ బ్రతికితే నేను భయాన్ని జయించినట్టు. లేకుంటే ఒకవేళ నేను మరణిస్తే నేనే లేకపోతే ఇంక భయంతో నాకు పనేంటి? వండర్‌ఫుల్ గా ఉంది గదా! సో, ఇలా చెప్తారనమాట. ఈ భయము అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక భయం. శరీరానికి ఏమన్నా అయిపోతుందేమో అనేటటువంటి భయం. దెబ్బంటే భయం కొంతమందికి. కొంతమందికి ఏదన్నా కరెంట్ షాక్ కొడుతుందేమో అని భయం. లేదంటే ఏదైనా కాలుతుందేమో అని భయం. లేదంటే ఏదైనా కోసుకుంటుందేమో అని భయం. ఇలా చాలా రకాల భయాలుంటాయి. శారీరక భయాలు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక రెస్టారెంట్‌లో ఒక షెఫ్ ఉంటాడు. బయట నుంచి ఒక ఆర్డర్ వస్తది. ఆర్డర్ ఇతను ప్రిపేర్ జేయాలి లోపల. సో, ఎంతసేపటికి ఆర్డర్ బయటికి రాదు. ఆ సూపర్వైజర్ ఉంటారు గదా! అతనొస్తాడు. ఏం జరుగుతుంది లోపల అని జెప్పేసి కిచెన్‌లోకొస్తాడు. అన్నీ రెడీగా ఉంటాయి. పదార్థాలన్నీ చక్కగా అన్నీ పక్కనే రెడీగా ఏవైతే కావాలో ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ పక్కన రెడీగా పెట్టుకుంటాడు. అతను గ్యాస్ స్టవ్ ఆన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. భయపడుతూ ఉంటాడు. ఈ లోపల అతనొస్తాడు. చక్కగా ఆన్ చేయగానే హమ్మయ్య! అనుకుని వెంటనే ఆహ్, కడాయి పెడదామని జెప్పేసేసి పెద్దది ఇలా పట్టుకొని పెడుతూ ఉంటుంటే అతను ఆఫ్ చేస్తాడు. చేసి "నువ్వు వెలిగించు" అంటాడు. సో, నువ్వు ఎంత నలభీమ పాకం చేసేవాడివైనా సరే, ఎంత పెద్ద షెఫ్ అయినా సరే, నీకు గ్యాస్ స్టవ్ వెలిగించడానికి నువ్వు భయపడితే, నువ్వు చేసే వంటకాన్ని ఎవరికి రుచి చూపించగలుగుతావు? కదా! సో, మెయిన్ ఏంటి అంటే, ఈ శారీరక భయాన్ని వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, ఈ శరీరంతో సాహస కార్యాలు ఏమన్నా చేస్తూ ఉండాలి. పత్రి సార్ ఏం చెప్తారు అంటే, మనకి ఏదైతే కావాలో మనం అలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. భయము దానికి అపోజిట్ వర్డ్ ఏంటి? ధైర్యం. సో, మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి? ధైర్యవంతులతో మనం ఫ్రెండ్‌షిప్ చేయాలి. ఎప్పుడైతే ఈ ధైర్యంగా ఉండే వాళ్ళతో మనం ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటామో, మనకుండేటటువంటి ఆ ప్రాబ్లమ్స్‌ని, ఆ భయాన్ని మనకి ఫేస్ చేసేటటువంటి ధైర్యం అనేదొస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండేవాళ్ళు గూడా భయస్తులే అనుకోండి, దాన్నెలా ఫేస్ చేస్తారు?
అందుకని పత్రి సార్ ఏం చెప్తారంటే మీకేం కావాలో అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయండి. అప్పుడు మీకు కావాల్సింది మీరు పొందుతారు అని చెప్తారు. కొంతమందికి జైంట్ వీల్ ఎక్కాలంటే భయం. కింద ఏదైనా చేసేస్తూ ఉంటారు. గాల్లోకి వెళ్ళాలంటే భయం కొంతమందికి. అందుకే ఏంటంటే ఈ శరీరంతో సాహస కార్యాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ సాహసాలు చేయడం అనేది మొదలు పెడతామో ఆటోమేటిక్ గా ఆ శారీరక భయం నుంచి మనము బయటపడతాం. అందుకే మన పక్కన ఎప్పుడూ కూడా ధైర్యవంతులను ఉంచుకోవాలి. మనము భయమే, మన ఫ్రెండ్స్ కూడా భయస్తులే అనుకోండి. అక్కడ మనం నేర్చుకోవడానికి ఏది ఉండదు. ఎప్పుడైనా సరే ఏ సమస్యనైనా ఫేస్ చేయడం అనేది నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే మన పక్కన వాళ్ళు మనకు అంటే మనకంటే కొంచెం ధైర్యంగా ఉంటే గనక మనం దాన్ని ఫేస్ చేయడానికి వాళ్ళు కొంచెం ఒక మోటివేషన్ ని మనకి ఇస్తూ ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ మానసిక పరమైనటువంటి భయం. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో ఊహించేసుకుంటాం. ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఊహించేసుకుంటూ ఉంటాం మనం. అదలా జరగాలనే ఉండదు. కానీ మన ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. చిన్న దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ ఉండం. ఫ్యూచర్‌లోకి ఎక్కడికో ఎళ్ళిపోతాం అన్నమాట. విపరీతమైన ఆలోచన చేసేస్తూ ఉంటాం మనం. బాగా ఆలోచిస్తూ ఉంటాం. అది విన్న వాళ్ళు చాలా సిల్లీగా తీసుకుంటూ ఉంటారు. "ఏయ్! పిచ్చా నీకేమన్నా? ఎందుకు ఇంత చిన్నదాన్ని అంత పెద్దగా ఆలోచిస్తూ ఉంటావు? అలా ఏం జరగదు" అని చెప్పి చెప్తూ ఉంటా. సపోజ్ ఇంట్లో అమ్మ ఉంటది. రావాల్సిన టైంకి బిడ్డ రాలేదు అంటే లోపల నుంచి బయటికి 10 సార్లు తిరిగిద్ది. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. స్కూల్ టైమ్ అయిపోయింది వదిలేసారు. లేదా కాలేజ్ టైమ్ అయిపోయింది వదిలేసారు. ఎందుకు రాలేదు? లేదా ఆఫీస్‌కెళ్ళినటువంటి హస్బెండ్ కానివ్వండి, లేకపోతే వేరే బయటికి వెళ్ళిన పెద్దవాళ్ళు గాని ఇంకా రాకపోతే అమ్మో! ఏమైపోయి ఉంటది. ఒక రీల్ వేసేసుకుంటారనమాట లోపల. ఇవన్నీ మానసిక పరమైనటువంటి భయాలు. సో, అలా ఉండకూడదు అంటే మన మనసు మన కంట్రోల్‌లో ఉండాలి. మన మైండ్ మన కంట్రోల్‌లో ఉండాలి. మరి మన మైండ్ మన కంట్రోల్‌లో ఉండాలి అంటే ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి చక్కగా. మంచి జ్ఞానం వస్తూ ఉంటుంది అప్పుడు అందులో నుంచి. అప్పుడు మనం ఎంత ఫూలిష్‌గా ఆలోచిస్తున్నాము అనేది తెలుస్తూ ఉంటుంది మనకి. పత్రి సార్ చెప్తారు. మీ మనసు మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే నిరంతరము సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేది అవసరము. ఎప్పుడైతే ఈ మూడిట్లో మనం ఉంటామో ప్రతిరోజు, ఏదో అప్పుడప్పుడు కాదు. ప్రతిరోజు ఎప్పుడైతే ఉంటామో మన మైండ్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, నిరంతర సాధన వల్ల, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల మనం మానసిక పరమైనటువంటి ఆ భయాల నుంచి మనం బయటపడగలుగుతాం. విపరీత ఆలోచన ధోరణి అక్కర్లేదు ఇప్పుడు మనకింక. కాబట్టి సాధన, సాధన, సాధన. మాక్సిమం 80-90% దాంట్లోంచి బయటకొచ్చేయొచ్చు అలాంటి భయాల నుంచి. ఎప్పుడైతే కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్‌గా మనం దీంట్లోనే ఉంటామో, ఈ మూడిట్లో ఉంటామో, అప్పుడు 100% మనము ఆ భయాన్ని దాటేయొచ్చు. అలాగే బుద్ధిపరమైనటువంటి భయం. ఇప్పుడు ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది అంటే, సరే రాసేస్తాం. మళ్ళీ ఇంకొకసారి ఇంకో ఎగ్జామ్ ఉందంటే మళ్ళీ అదొక టెన్షన్ మళ్ళీ రాయగలనా లేదా అని. అంటే మనకి తెలిసినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో దాని పట్లే మనకి కొంత భయం. మళ్ళీ దీన్ని నేను కరెక్ట్‌గా నేను అటెండ్ చేస్తానో లేదో, నేను ప్రెజెంటేషన్ కరెక్ట్‌గా ఇస్తానో లేదో, ఇలాంటి రకాలైన భయాలుంటాయి. సో, ఈ బుద్ధిపరమైనటువంటి భయాల్ని జయించాలి అంటే గనక, ఈ స్పిరిచ్యువల్‌గా మనము కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తూ ఉంటామో, ఆ బుద్ధిపరమైనటువంటి భయం నుంచి మనం బయటపడగలుగుతాం. నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది చక్కగా. అన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. చుట్టూ ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాము. అంతే గదా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో మంది ఉంటూ ఉంటారు. సో, వాళ్ళందరితో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ స్టేజ్ ఫియర్ ఉండదు. వాళ్ళేమడిగినా చెప్పేటటువంటి స్టేజ్‌కి మనం వస్తాము. సో, ఆ బుద్ధిపరమైనటువంటి భయాన్ని మనం ఫేస్ చేయాలి. చేసి దాని నుంచి మనము
బయటపడాలి. దానికి ఏంటి రెమెడీ ఏంటి అంటే గనక పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయాలి. మన PSSM లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేంట్లో ఒక దాంట్లో మనం దాంట్లో జాయిన్ అయ్యి అలాంటి భయాన్ని నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆత్మపరమైనటువంటి భయం ఏంటి అంటే మనకంతా తెలుసు. మనం ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము, సజ్జన సాంగతి అన్ని కరెక్ట్ గా ఉంటాయి. కానీ ఏదో ఒక మూల మళ్ళీ భయం అనేది ఉంటుంది. సో మరి దీని నుంచి మనం బయటపడాలి అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ని, మనం పొందినటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం షేర్ చేస్తూ ఉండాలి. అలా షేర్ చేయకుండా అబ్బో ఈ రోజు క్లాస్ చెప్పనులే, మైక్ పట్టుకోవాలంటే నాకు భయము, లేకపోతే నేనేం చెప్తాలే, ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు సీనియర్ మాస్టర్స్, ఇలాంటి కుదరదు. మనకి తెలిసిన నాలెడ్జ్ ని మనం ఎప్పుడైతే పక్క వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటామో అప్పుడే మనము ఆత్మ పరిణితి అనేది సాధించగలుగుతాము. ఆ ఆత్మపరమైన భయాన్ని నుంచి మనము బయటపడగలుగుతాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక పెద్ద బిజినెస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. జరుగుతూ ఉంటే ఆ కంపెనీ CEO ఒక క్వశ్చన్ చేస్తాడు. ఈ భూమి మీద అత్యంత విలువైనటువంటి స్థలం ఏది అని అడుగుతాడు. అడిగినప్పుడు చాలా మంది ఈ బంగారం దొరికే చోటు, డైమండ్స్ దొరికే చోటు, లేదంటే ఈ యురేనియం దొరికే ప్లేసెస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ప్రతిదానికి ఆయన నో నో అని చెప్తూ ఉంటాడు. మరి ఏంటి అత్యంత ఖరీదైన స్థలం ఏంటి భూమి మీద అంటే రుద్రభూమి అని చెప్తారు. ఓకే, ఎందుకని అలా అన్నారు అంటే ఆయన ఎంతో మంది జ్ఞానవంతులు, మహానుభావులు వాళ్ళ యొక్క శరీరం అంటే వాళ్ళ బాడీ వికేట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క శరీరము ఈ పుర్రితో సహా ఆ భూమిలో, ఆ మట్టిలో కలిసిపోతూ ఉంటుంది. ఎంతో నాలెడ్జ్ ఆ లోపల భూమి లోపలే ఉండిపోతుంది అని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తారన్నమాట. సో అందుకని ఏం చెప్తారంటే షేర్ యువర్ నాలెడ్జ్ బిఫోర్ యు లీవ్ దిస్ వరల్డ్ అంటారు. అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని దాటి ఆవలి తీరం చేరే లోపు నీకున్నటువంటి నాలెడ్జ్ ని షేర్ చేశావు. అప్పుడు ఎటువంటి భయము లేకుండా హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి చెప్తారు. సో అందుకని మనకి అన్ని ఉన్నా సరే, మనం ఎన్ని చేస్తున్నా సరే, ఈ ఆత్మపరమైనటువంటి భయాన్ని నుంచి మనం బయటపడాలి అంటే మనకి తెలిసినటువంటి నాలెడ్జ్, మనం పొందినటువంటి స్వీయ అనుభవాల్ని ప్రతి ఒక్కరికి మనం షేర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని ఉన్నారు, చాలా వండర్ఫుల్ గా ఉంది, బాగుంది. అలాగే మన ఇంట్లో మనం చక్కగా మంచిగా ఏదైనటువంటి ఒక ఒక పాట్ ని మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఒక కుండని మంచిగా డిజైన్ చేసుకున్నారు, మంచి పెయింటింగ్స్ వేశారు, అందంగా తీర్చిదిద్దారు, ఒక ప్లేస్ లో పెట్టారు. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, చూడగానే వాళ్ళ దృష్టి దాని మీద పడుతుంది. వస్తారు, చాలా వండర్ఫుల్ గా ఉందండి, బాగుందండి, చాలా అందంగా తీర్చిదిద్దారు అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్తారు. ఇలా పట్టుకొని పక్కకు తీస్తారు అనుకోండి, అంటే పట్టుకొని ఇలా పైకి లేపుతారండి. దాని అడుగు భాగం లేదనుకోండి, ఎలా ఉంటది చెప్పండి? అది దేనికి పనికిరాదు, చూడడానికి మాత్రమే అందంగా ఉంది. దేనికి పనికిరాదు, వాటర్ పోయడానికి కానీ ఇంకేదైనా చేసుకోవడానికి కానీ మనకి అది యూజ్ అవ్వదు. మనం ఎంత సాధన చేస్తున్నా సరే భయం అనేది మనలో ఉంటే మన పొజిషన్ కూడా పైకి మాత్రమే చక్కగా కనిపిస్తూ ఉంటాం. ఓకే, ఆ లోపల ఉండేటటువంటి ఆ భయము మన ప్రాణశక్తిని, మనం తీసుకునేటటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని కంప్లీట్ గా లాగేస్తూ ఉంది. ఇప్పుడు ఒక గంట ధ్యానం చేశారు కదా మీరంతా, ఏదో ఒక సమస్య మీకు వచ్చింది, మీరు వెంటనే టెన్షన్ పడిపోయి భయపడిపోయారు అనుకోండి, ఆ ఎనర్జీ అలాగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో దేనికి కూడా మనం భయపడకూడదు, ఫేస్ చేయాలి. డార్క్ ఫోర్సెస్ కి ఎనర్జీ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి అంటే మనలో ఉండేటటువంటి భయమే డార్క్ ఫోర్సెస్ కి ఫుడ్. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించకూడదు, దేనికి టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. ప్రతి దాన్ని కూడా ఎస్ నేను ఫేస్ చేయగలను అని చెప్పేసి మనకి మనం ఎప్పటికప్పుడు పాజిటివ్ గా మనం 24/7 చెప్పుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఆ భయం అనే దాన్ని దాటగలుగుతాం.
క్లియర్? అందరికీ అర్థమైందా? నెంబర్ 2 రెండవది ఏంటి అంటే పరిమిత జ్ఞానం. మిడిమిడి జ్ఞానం అంటారు కదా! ఆ పరిమిత జ్ఞానం. దాని నుంచి వచ్చే మళ్ళీ అహంభావం. ఓకే. సపోజ్ ఇప్పుడు మనమంతా చాలా ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మనకంటూ కొంత తెలుసు. యెస్, నాకు తెలుసులే అని చెప్పేసేసి మనం విర్రవీగకూడదు. ఓకే. ఎప్పుడూ కూడా మనకంటే పైవాళ్ళు చెప్పినా సరే, కింద స్థాయిలో చెప్పిన వాళ్ళు సరే, ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాలి. పత్రి సార్ చెప్తారు కదా! వినండి, వినండి అని చెప్తారు పత్రి సార్. కానీ మనం వినడం మానేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి. ఆ వినడం ద్వారా మనకి ఎంతో కొంత జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. లేదు నేను కింద స్థాయి చెప్పేవాళ్ళది సపోజ్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారు, జూనియర్స్ వచ్చారు. వాళ్ళు ఏదైనా చెప్తుంటే అబ్బా! ఇప్పుడొచ్చి ఏదో చెప్తున్నాడు. వీడిది ఇదేంటి? ఇలా ఎప్పుడు మనం అనుకోకూడదు. ఒక హయ్యర్ మాస్టర్ నుంచి మనం ఎలా అయితే వింటూ ఉంటామో, ఇప్పుడే వచ్చినటువంటి మాస్టర్ నుంచి కూడా మనం అలాగే వినొచ్చు. వినాలి కూడా. పత్రి సార్ చెప్తారు కదా! అందరి అనుభవాలు మనం వింటూ ఉండాలి. ఏ ఒక్కరివో గొప్పవి కావు. అందరి అనుభవాలు గొప్పవే. అందరివి మనం వింటూ ఉండాలి. దాని నుంచి కూడా మనం ఎంతో కొంత జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు. సో, వినాలి. ఓపెన్‌గా పెట్టుకోవాలి. మైండ్ ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్‌తో ఉండాలి. అంతేగాని నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను కాబట్టి నేను ఇంతవరకే వింటాను. వీళ్ళు చెప్పిందే వింటాను. వేరే వాళ్ళు చెప్పింది ఎవరిది నేను వినను అంటే మనం లిమిటెడ్‌గా ఉన్నట్టు. పరిమితమైపోతాం మనం. దానికే పరిమితమైపోతాం. పరిమిత జ్ఞానంతో ఉండిపోతాం. సో, అలా ఉండకూడదండి. ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఆ క్లాస్‌లోకి ఒక మాస్టరొస్తారు, ఒక గురువుగారొస్తారు. చక్కగా ఆయన క్లాస్ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఆయన అడుగుతారు, "ఇక్కడ ఎవరికైనా సరే రాముడి గురించి తెలిస్తే కాస్త చెప్పండి ఎవరైనా వచ్చి" అంటారు. ఒకతనొస్తారు, లెగుస్తారు, చక్కగా స్టేజ్ ఎక్కుతారు. తను చిన్నప్పటి నుంచి విన్నది, తనకు తెలిసింది, తను బుక్స్‌లో చదువుకున్నది మొత్తం కలిపి టక 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 చెప్పేస్తారు. చెప్పగానే ఆ గురువుగారంటారు, "చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. సూపరుంది. ఈయన గత జన్మల్లో ఒక తిక్కన గారు" అని చెప్పేసి చెప్తారు. కవిత్రయుల్లో ఒక ఆయనటువంటి తిక్కన గారని జెప్పి చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా ఆయనకి సూపర్ నేను గత జన్మల్లో తిక్కన గారినా అని జెప్పేసేసి అనుకుంటారు. అనుకుంటారు. దగ్గరలో ఉండేటటువంటి ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్తారు. ఆ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంచి కోటీశ్వరుడు. ఈయన రాగానే ఓహో! గత జన్మలో తిక్కన గారు మా కేంద్రానికి రావడం మా అదృష్టం అని జెప్పేసి ఆయన చక్కగా తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఈయన కింద కూర్చుంటారు. తిక్కన గారికి ఇంకా కొంచెం ప్రౌడ్‌నెస్ ఎక్కువైపోయిద్ది. నేను గత జన్మల్లో ఇంత మంచిగా చేశాను గాబట్టి, ఇప్పుడు ఈ జన్మలో నాకింత గౌరవం వస్తుంది అని జెప్పేసి అనుకుంటారు. సాధన మానేస్తారు. ఎంతసేపు ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు తిరిగేసేసి చెప్పడం అనేది ఎక్కువైపోతుంది. సాధన ద్వారా స్వీయ అనుభవాలు, జ్ఞానం పొందడం అనేది తక్కువైపోతుంది. సో, అతని జ్ఞానం పరిమితమైపోయింది. వన్ ఫైన్ డే బాడీ వెకేట్ చేస్తారు. హ్యాపీగా పైకెళ్తారు. ఇక్కడ మాత్రం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనకి అందరూ చక్కగా మంచి మంచి బిరుదులిస్తారు. గండబేరుండాలు తొడుగుతారు. అన్నీ జరుగుతాయి. ఎందుకంటే అతను ఎంతసేపు చెప్తూ ఉన్నాడు. అంతే. స్వీయ అనుభవాలు పొందడము, అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని పొందడం అనేది ఆయనకి లేదు. జస్ట్ పరిమితం అయిపోయింది ఆయన. కానీ ఆ చెప్పడం అనేటటువంటి ఏదైతే ఉందో దానికి మాత్రం ఎన్నో బిరుదులనేవి వస్తూ ఉంటాయి ఆయనకి. స్వీయ అనుభవాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. సో, అయిపోతుంది. హ్యాపీగా వన్ ఫైన్ డే బాడీ వెకేట్ చేసినప్పుడు హ్యాపీగా పైకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళడుగుతారు. "ఏం బాబు నిన్ను ఎందుకు పంపించాం? నువ్వేం చేసొచ్చావు కిందకెళ్ళి" అని అడుగుతారు. "అదేంటండి అలా అంటారు? నేను చాలా అద్భుతంగా నాలెడ్జ్ షేర్ చేసొచ్చాను. నాకెన్నో బిరుదులున్నాయి. ఇదిగో గండ బిరుండాలు గూడా తొడిగారు నాకు నా చేతికి ఉన్నాయి. నేనంటే భూలోకంలో చాలా పేరుంది. మంచి ఫేమస్ నేను" అని జెప్పి చెప్తూ ఉంటారు. సో, "నువ్వు జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందావా?" అని అడుగుతారు. దానికతను నో చెప్తారు. లేదు లేదు నేను
ఇంకా పరిపూర్ణంగా జ్ఞానాన్ని పొందలేదు. సో నువ్వు డిజైన్ చేసుకున్న ప్రకారము నువ్వు పరిమితమైనటువంటి జ్ఞానం కాకుండా మంచి పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుదాం అని చెప్పేసి అనుకున్నావు. కానీ నువ్వు వచ్చిన దానికి ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కూడా నీకు అసలు ఛాన్స్ లేదు. మరి ఏం చేయమంటారు సార్ నన్ను అని అడుగుతారు. హ్యాపీగా అదిగో నీకంటూ కింద ఒక టెంపుల్ కట్టారు. అక్కడ మూడో మెట్టు ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చేసేసి ఆ మూడో మెట్టు దగ్గర ఖాళీగా ఉన్నటువంటి ఆ మూడో మెట్టు మీద కూర్చుని నెక్స్ట్ జన్మలో బర్త్ తీసుకొని అక్కడ ఉండి అతను ఏదైతే అహంభావాన్ని అపరిమిత జ్ఞానంతో నాకు ఈ జ్ఞానం తెలుసు సో ఇదే నాకు ఇంకా ఫైనల్ అనుకుని ఏదైతే ఆ జ్ఞానంతో అహంభావంతో విర్రవీగుతూ ఉంటాడో దాన్నంతా కంప్లీట్ గా వదిలించుకుంటాడు. ఆ బిరుదులు ఆ గండ పేరు ఉండాలి లేకపోతే ఇంకోటి ఆ తలకెక్కినటువంటి అహంభావాన్ని అంతా కూడా కంప్లీట్ గా తను తొలగించేసుకుంటాడు. సో ఎప్పుడూ కూడా పరిమితమైన జ్ఞానంతో ఒక లిమిటెన్స్ లో మనం ఉండిపోకూడదు. విస్తారంగా నేర్చుకోవాలి. జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఓపెన్ మైండ్ తో ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతాం. ఓకే. అంటే ఇది ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇందాక ఒక కుండ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! అలాగే ఇదేంటి అంటే ఒక కుండకి చిల్లులు ఉన్నట్టు అన్నమాట. దానికి మనం ఏంటి వాటర్ పోస్తే అప్పటికి దిగకపోవచ్చు. కానీ ఓవర్ నైట్ లో ఎప్పుడో ఒక టైంలో కంప్లీట్ గా ఆ కుండలో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి. మనకి తెలియకుండానే చక్కగా వెళ్ళిపోతాయి. పరిమిత జ్ఞానం కూడా అంతే. మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడూ ఉండకూడదు. ఆ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడో ఒక టైంలో ఏదో రకంగా బయటపడిపోతారు. దొరికిపోతారన్నమాట. అయ్యో! నేను ఇంతే నాకు ఇంతవరకే వచ్చు. కానీ నేను మాత్రం ఓవర్‌గా మాత్రం రియాక్ట్ అయిపోతూ ఉంటాను అని చెప్పి వాళ్ళంతట వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతూ ఉంటుంది. కానీ ఏమి చేయలేనటువంటి పొజిషన్. అందుకే ఎప్పుడు కూడా అహంభావాన్ని మనం తలకి ఎక్కించుకోకూడదు. ఎంత వీలైతే అంత ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎవరు చెప్పినా వినాలి. ఓపెన్ మైండ్‌తో ఉండాలి. ఓకేనా? సో, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనకి మన ఇంట్లోనో, లేకపోతే పక్కనో, మన రిలేషన్ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోతారు. అక్కడ ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుకుంటున్నాము అనేది కూడా వాళ్ళకనవసరం. వాళ్ళు ఏం చెప్పాలో అది మాత్రం టకటక చెప్పేస్తా ఉంటారు. వాళ్ళకున్నదంతా బాగా ఎక్స్‌ప్రెస్ చేసేస్తారనమాట బయటికి. నాకే అంతా తెలుసు అనేటటువంటి ఫీలింగ్‌లో ఉంటారు వాళ్ళు. పక్కన వాళ్ళు కూడా మాట్లాడనివ్వరు. అలాంటి వాళ్ళు చాలా మందుంటారు. సో, మిడిమిడి జ్ఞానంతో మనం ఎప్పుడు ఉండకూడదు. ప్రతీదీ మనం పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకి అహంభావం అనేది ఉండకూడదు. ఓపెన్ మైండ్‌తో ఉండడం. కంపల్సరీగా ఓపెన్ మైండ్‌తోనే మనం ఉండాలి. ఓకే. సో, థర్డ్ వన్ మూడవది. మూడో శత్రువు ఏంటయ్యా అంటే అతీంద్రియ శక్తులు, సిద్ధులు. ఆ సిద్ధుల ద్వారా వచ్చేటటువంటి అహంభావం. ఓకే. సో, ఏంటి అంటే కంప్లీట్‌గా మనం ఎప్పుడైతే సాధన బాగా చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా సిద్ధులు అనేవి వస్తూ ఉంటాయి. సత్యంతో ఉంటూ, సత్యంలో జీవిస్తూ, నిరంతర సాధన చేస్తూ ఉండే వాళ్ళకి సహజ గుణాలు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవ్వి చక్కగా సిద్ధులు అనేవి వస్తాయి వాళ్ళకి. అష్టసిద్ధులు అంటారు. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ వస్తాయన్నమాట. వీటితో పాటుగా ఎన్నో అతీంద్రియ శక్తులొస్తాయి. సంకల్ప శక్తి, మనం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి? మనం ఏదనుకుంటే అది ఎలా జరిగిపోవాలి? ఊహాశక్తి, విజువలైజేషన్ ఎంత బాగా చేయొచ్చు? టెలిపతి, టెలిపోర్టేషన్, ఆరా చూడడం, ఆటో రేటింగ్ రాయడం ఇలాంటివి చాలా రకాలుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, అలాంటి పవర్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఓహో! నాకు ఈ పవర్ వచ్చిందా? సో, దీన్ని నేను బయటికి చక్కగా ప్రదర్శిస్తాను అని అనుకుంటారు. కానీ ఎప్పుడూ కూడా ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో
వాటిని మనము బయటికి ప్రదర్శించకూడదు. వచ్చాయి, డెఫినెట్ గా మనకి అతీంద్రియ శక్తులు మనలో ఉన్నాయి. వాటిని మనం దేనికి ఉపయోగించాలి? విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. విశ్వం కోసం మాత్రమే మనం ఉపయోగించాలి. మరి మనకున్నటువంటి పవర్స్ తో మనం ఏమేం చేయొచ్చు అంటే, ఇప్పుడు పత్రి సార్ యొక్క సంకల్పం ఏంటండి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 కదా! మరి ఆ లక్ష్యంలో భాగంగా మనం ఎంతో వర్క్ చేయొచ్చు. మనం పొందినటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో, అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ గురువు గారి లక్ష్యంలో భాగంగా మనం వాటి పైన మనం వర్క్ చేయొచ్చు. ఈ శక్తుల ద్వారా మనం వాటిని ఫోకస్ చేసి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు వాటిని. చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎంతో అద్భుతంగా ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి. ఎంతో మంది ఇప్పుడు కోట్లలో పెరుగుతూ ఉన్నారు. మన పీఎంసీ ఛానెల్ చూడడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చక్కగా పెరుగుతూ ఉన్నారు. అలాగే శాకాహారులుగా మారేవాళ్ళు చాలా మంది మారుతూ ఉన్నారు. ఎంతో మంది పిరమిడ్స్ కట్టించుకుంటున్నారు. అలా కట్టించుకోలేని వాళ్ళు చక్కగా పిరమిడ్స్ అన్న తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి వీలైనంత ఇదిగా పెట్టుకుంటున్నారు. సో మనం ఏం చేయాలి? మన ఇంట్లో మనం కూర్చొని మనం ఏం చేయాలి అంటే, జస్ట్ ఒక థాట్ మనం బయటికి రిలీజ్ చేయాలి. మన అంతరంలో నుంచి మనం ఒక థాట్, ప్రపంచ శాంతి కోసం, విశ్వ శాంతి కోసం మన మంచి మంచి ఆలోచనలు అలా బయటికి ఎప్పుడైతే రిలీజ్ చేస్తూ ఉంటామో, ఈ విశ్వంలో దానిని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో దాన్ని చక్కగా వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అందుకే మనకు ఉండేటటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా ప్రదర్శించకూడదు. లేదంటే ఒక వ్యక్తి కోసమో, మన బంధువుల కోసమో, లేదంటే మన పిల్లల కోసమో, వాళ్ళ కోసమే మాత్రం ఎప్పుడు ప్రదర్శించకూడదు. పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే, ఒకసారి స్వయంగా చెప్పినటువంటి మాట పత్రిజీ. ఏమని అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ బాగా మంచి బెస్టీస్ అన్నమాట. దాంట్లో ఒక అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటుంది. రెండో అమ్మాయి మంచి హీలర్. బాగా హీలింగ్ చేస్తదన్నమాట తను. అంటే ఆ హీలర్ అంటే ఎదుటి వాళ్ళని స్వస్థత పరచడం. సో ఏం చేస్తుంది ఆమె, అయ్యో ఈ అమ్మాయి నా బెస్టీ, నా బాగా క్లోజ్ ఫ్రెండ్, తనకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నా వల్ల అవ్వదు, తను ఎలాగైనా క్యూర్ చేద్దాం అని చెప్పి, ఓకే హీల్ చేద్దాం అని చెప్పేసి తను చక్కగా కొన్ని డేస్ పాటు హీల్ చేస్తుంది. హీల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చక్కగా మొత్తం కంప్లీట్ గా క్యూర్ అవుతుంది తను. ఎవరైతే హీల్ చేశారో తను బాడీ వెకేట్ చేసేస్తుంది, తను చనిపోతుంది, పైకి వెళ్ళింది. మనల్ని అడుగుతారు కదా, మనకు తెలుసు కదా, మనకి మరణాంతర జీవితం గురించి మనకు తెలుసు కదా, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలుసు కదా, హ్యాపీగా మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటాము. సజెస్ట్ సజెస్ట్ చేసే వాళ్ళు మనకి చక్కగా మంచిగా సజెస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ డిజైన్ కి కదా కదా. సో అక్కడ వాళ్ళు అడుగుతారంట, నువ్వు ఎందుకు నీకున్నటువంటి అతీంద్రియ శక్తిని ఎందుకు నువ్వు ఇలాగా దుర్వినియోగం చేశావు అని అడుగుతారు. పత్రి సారు చెప్తారనమాట, అలా వాళ్ళు అడిగి అక్కడ చంటే ఇక్కడ నా చిన్న కూతురిగా వచ్చి పడింది అని చెప్పారు పత్రిజీ గారు ఒక సందర్భంలో. సో ఏంటి అంటే, మనకి ఉన్నటువంటి శక్తుల్ని మనం ఎప్పుడూ కూడా మిస్యూజ్ చేయకూడదు. కేవలం విశ్వశాంతి కోసం మాత్రమే మనం ఉపయోగించాలి. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి లింక్ దొరకదు. ఎలా ఉండాలి, మంచి వేలోకి ఎలా ఉండాలి, సత్యంలో ఎలా ఎలా ప్రవేశించాలి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ లింక్ దొరకదు. వెతుకుతూ ఉంటారన్నమాట. ఎన్నో చోట్ల వెతుకుతూ ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మన పాంప్లెట్ కనిపించడమో, లేదంటే ఎవరో వచ్చి ధ్యానం చెప్పడమో, లేకపోతే ఇంకోటి ఇలాగా జరుగుతూ ఉంటుంది. సో ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి పవర్స్ ని మనం ఎలా ఉపయోగించాలి అంటే, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి, శాకాహారులుగా మారాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. ఆ థాట్స్ ని మనం బయటికి రిలీజ్ చేయాలి. వీలైతే మనం వెళ్ళి అన్ని కార్యక్రమాలు మనం పాలు పంచుకోవాలి. పత్రిజీ గారు ఒక్కళ్ళే సింగిల్ గా ఏమైనా కూర్చున్నారా? ఆయన ప్రపంచం మొత్తం తిరిగారు. తిరిగితేనే కదా అయ్యింది. కేవలం ప్రపంచం మొత్తం తిరగడం ఆయన కేవలం ఒక అంటే ఫిజికల్ గానేనా? ఎంత విజువలైజేషన్, ఎంత సంకల్ప శక్తి
మహేష్ గారు మీ మైక్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే ఓకేనా? ఓకే. సో ఆ సో ఏంటి అంటే మనకుండేటటువంటి పవర్స్ ని మన ఆత్మ పరిణితి కోసం మనం ఉపయోగించుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక పవర్ వచ్చింది. మనం ఒక ఆరా చూడగలుగుతాము. ఒక ఆటో రేటింగ్ రాయగలుగుతాము. ఒక టెలిపతి మనం చేయగలుగుతాము. ఓకే. విజువలైజేషన్ చేయగలుగుతాము. ఎన్నో పవర్స్ వచ్చినాయి. వాటితో ఇంకా ఇంకా మన ఆత్మ పరిణితిని మనం పెంచుకునే విధంగా ఉండాలి కానీ, ఏదో ప్రదర్శించడం కోసం, గొప్పల కోసం, ఆడంబరాల కోసం అలాంటి వాటి కోసం మనం మన అతీంద్రియ శక్తుల్ని ఖర్చు పెట్టకూడదు. ఓకేనా? కేవలం విశ్వశాంతి కోసం, విశ్వ శ్రేయస్సు కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియక ఎంతో మంది వెయిట్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ కోసం మన థాట్స్ అనేవి ఉండాలి. మన శక్తులనేవి వాళ్ళ కోసం పని చేయాలి. అందరూ మంచి వేలోకి, సత్యంలోకి రావడానికి మనం హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సంస్థలు ఎప్పుడైనా సరే ఇంత నాలెడ్జ్‌ని అందించాయా? లేవు కదా! మీరు ఏ సంస్థకి వెళ్ళినా సరే వాళ్ళేం చెప్తారు? జస్ట్ మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని బయట ఎక్కడ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని అడిగినా సరే, మా దగ్గరికి పంపించండి. మేము చూసుకుంటాము. కానీ మీరు ఎక్కడ చెప్పడానికి వీల్లేదని ఫస్ట్ రోజే వాళ్ళు ప్రామిస్ చేయించుకుంటారు. కానీ మన గురువుగారు ఏం చెప్తారు? మన పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో నీకు ఒక్క విషయం తెలిసినా ఏబీసీడీ వరకు తెలిసిందా? చెప్పేయి పక్కవాడికి. తెలిసిన జ్ఞానాన్ని ఎప్పుడు దాచుకోకూడదు. పంచుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తారు. అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఇప్పుడు ఎంతో మందికి ధ్యానము అనేది అర్థమైంది. ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి రహస్యంగా దాచినటువంటి ఆ సత్యాన్ని పత్రిసారి చక్కగా ఓపెన్ చేసేసారు. లేదంటే ఇంత తెలుసా అండి? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణాంతర జీవితం ఉందా? అసలు మనం ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మన మూలం ఏంటి? ఇవన్నీ ఎవరికి తెలుసండి? ఆ శాస్త్రాలు, వేదాలు ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ బ్రాహ్మణులు, ఆ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం తెలుసు అంతే. మిగిలిన వాళ్ళకి చాలా తక్కువ. కానీ ఇప్పుడేం జరుగుతుంది? మన గురువుగారు మొత్తం అన్నిటిని రివీల్ చేసేసారు. ఆ టైం వచ్చింది. ఆ పీరియడ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా మొత్తం రివీల్ అయిపోయింది. కానీ ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనం రిసీవ్ చేసుకోవడం, మనం క్యాచ్ చేయడం అనేది చాలా చాలా అదృష్టం మనకి. ఓకే. సో, అలా మనం పొందినటువంటి ఆ సాధనని చక్కగా ఆ సాధనా మార్గాన్ని ఎప్పుడూ కూడా మనము మంచిగా ఉపయోగించాలి. ఆ సాధన ద్వారా పొందినటువంటి అతీంద్రియ శక్తుల్ని మనం మంచి కోసమే ఉపయోగించాలి. పత్రిజీ గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాని కోసం మాత్రమే ఉపయోగించాలి. ఓకేనా? అంటే ఎలా ఉంటాయంటే ఈ సిద్ధులు రాగానే ఒక అహంభావం వచ్చేస్తదనమాట. నాకేంటి నేను సూపర్ నేనేదైనా చేయగలను అని చెప్పేసేసి అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళేం చేస్తున్నారో, లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనలేంటో ముందే చదివేయడము, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో అనేది కూడా తెలుసుకోవడము. దాంతో కొంతమంది ఇంకేముంది మీకు నేను చక్కగా జ్యోతిష్యం చెప్తాను, జాతకాలు చెప్తాను, మీ లైఫ్‌లో ఇది జరిగింది, అది జరిగింది, ముందు ఉంది, ఇది జరగబోతుందని ఇలా చెప్పడము. ఇలాంటియన్నీ మనకి అక్కర్లేదు. మనం పొందినటువంటి అతీంద్రియ శక్తులతో మనం ఇంకా మన ఆత్మ పరిణితికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? వాట్ నెక్స్ట్ నేనేం చేయాలి? నేనేం చేయగలను? నాకసలు ఎంత కెపాసిటీ ఉంది? అన్నది చెక్ చేసుకోవాలి మనం. నేనేం చేస్తే ఈ జీవన్ముక్తి నుంచి నేను బయటపడొచ్చు అన్న దాంట్లో ఆలోచించాలి. అంతేగాని ఏదో ప్రదర్శించడమో, గొప్ప కోసం మాత్రం మన శక్తిని మనం వేస్ట్ చేసుకోకూడదు. కొంతమంది అడుగుతారు, "మేడం మీరు శక్తిపాతం చేయగలరా? లేకపోతే ఇంకోటి, ఇంకోటి చేయగలరా?" అని. ఎప్పుడు కూడా మనము మన శక్తుల్ని వేస్ట్ చేసుకోకూడదు. చాలా మందంటారు, "నేను థర్డ్ ఐ మాస్టర్‌ని, నేను థర్డ్ ఐ మాస్టర్‌ని" అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. 2 కళ్ళతో చూసేది మాయ అయితే, మూడో కన్నుతో చూసేది పెనుమాయ. అర్థమైందా? మనకి కావాల్సింది ఫోర్త్ ఐ, ద స్పిరిచ్యువల్ ఐ కావాలి. పత్రి సార్ చెప్పేదదే. దానికోసం మనం ప్రయత్నం ఉండాలి. అంతేగాని ఇవొచ్చిన అతీంద్రియ శక్తులు నాకున్నాయి అని చెప్పేసి దాంతోనే ఏదో ఒకటి చేసేద్దాము, గొప్పగా క్రియేట్ అయిపోదాము, పబ్లిసిటీకి లెవెల్‌లోకెళ్ళిపోదాము. ఇలాంటివి మనకొద్దు. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలో ఉండాలి. మీకు ఎంత తెలిసినా, మీరు ఎన్ని శక్తులు పొందినా నిరంతర సాధన చేస్తూ ఉండాలి.
ఎంతో మందికి కొత్త వారికి మీ జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. అంతేగాని నాకంటూ ఒక స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ ముందు కనీసం 100 మంది ఉండాలి. అప్పుడు మాత్రమే నేను నోరుప్పుతాను. అప్పుడే క్లాస్ చెప్తాను. ఇలాంటివి కుదరదు. ఒక్కళ్ళున్నా 1000 మంది ఉన్నా సరే మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం చెప్పాలి. ఓకేనా? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం కుండ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! అంటే కుండలో అమృతం ఉంటుంది. కానీ ఆ కుండ పైన వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ప్లేట్ ఉంటుందన్నమాట. సో, మన చూపు ఎక్కడ పడిద్ది? ఎక్కడ పడిద్ది మన చూపు? ఆ వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి ఆ ప్లేట్ దగ్గర పడిద్ది. అక్కడే ఆగిపోతాం మనం. లోపల ఉన్న అమృతం దాకా వెళ్ళం. ఈ అతీంద్రియ శక్తులు కూడా అలాంటివే. మనం పరిపూర్ణంగా మారాలి అంటే చివరి వరకు మనం ప్రయాణించాల్సిందే. మధ్యలో ఆగిపోవడం. అంటే ఈ బంగారము, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ సంపద కోసం మనం ఎలా అయితే ఆగిపోతామో, ఈ సాధనలో మన ఆత్మ పరిణితిలో అతీంద్రియ శక్తులు కూడా అలాంటివే. నాకొచ్చేసినాయి కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఆగిపోతే మన పరిణితి అక్కడితో ఆగిపోతుంది. ఇంకా ఎదుగుదల ఉండదు అక్కడి నుంచి మనకి. ఓకే. ఇది థర్డ్ వన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాలుగోది ఏంటి అంటే వృద్ధత్వపు ఆలోచనలు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక బద్ధకం. అన్నీ తెలుసు. అన్నీ చేసాము. క్యాన్వాసింగ్‌లు చేసాం, ర్యాలీలు చేసాం, క్లాసులు చెప్పాం, ఆర్గనైజ్ చేసాం. అన్నీ తెలుసు మనకన్నీ, అన్నీ మనం చక్కగానే పొందాము. ఇంక చాలులే అని అనుకుంటే కుదరదు. పత్రి సార్ 2018 ఆర్ 19లో ఒక ప్రోగ్రామ్‌లో అన్నమాట. ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక బద్ధకం తెచ్చుకోవద్దు. యోగ భ్రష్టులు కాకండి. యోగ భ్రష్టత్వం వద్దు అని చెప్పేసి సార్ ఇలా కొట్టుకొని మరీ చెప్పారు. అంటే ఏంటి అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటాము. మనకన్నీ తెలుసు కదా! అని చెప్పేసేసి ఒక బద్ధకంగా ఉండిపోతారనమాట. లేదంటే ఎళ్ళిపోయి మనం ఒక మౌన సాధన చేసుకుందాం. హిమాలయాస్‌కో వెళ్ళిపోదాం. ఇంకో చోటికి వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చుందాం అంటే కుదరదు. అక్కడ కూడా మనల్ని ఎక్కువ డేస్ ఉండనివ్వరు. మహా అయితే ఒక 2 మంత్స్ ఉండనిస్తారు. 2-3 మంత్స్ ఉండనిస్తారేమో. తర్వాత బాబు ఇంక నువ్వు ఖాళీ చెయ్యి ఈ ప్రదేశాన్ని వేరే వాళ్ళొచ్చి సాధన చేసుకుంటారు అని చెప్తారు. మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే మనం చేయాల్సిన వర్క్ ఇక్కడే ఉంది. వేరే ఎక్కడో కాదు. ఓకే. ఆ వృద్ధత్వపు ఆలోచనలు, అలసట, ఆధ్యాత్మిక బద్ధకాన్ని మనం ప్రదర్శించకూడదు. అలా ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళు యోగ భ్రష్టులవుతారు. మనకున్నటువంటి యోగము, మనం పొందినటువంటి యోగం ఏదైతే ఉందో, దాన్ని ఎప్పటికప్పుడు నిరంతర విద్యార్థిలాగా ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. ఒక భాషో, లేదంటే ఇంకొక కళో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి. నిరంతర విద్యార్థిలాగా ముందుకు సాగిపోతూనే ఉండాలి కానీ, ఇంక నాదయిపోయింది. ఇక్కడితో నాది నేర్చేసుకున్నాను. సో, ఇక్కడితో ఆగిపోతుంది అని ఎప్పుడు ఆగిపోకూడదు. అలా ఆగిపోతున్నాము అంటే, మనం ముసలి వాళ్ళం అయిపోయినట్టు. ఒక వృద్ధత్వపు భావనలో మనం ఉన్నట్టు. ఆధ్యాత్మిక బద్ధకంలో మనం ఉన్నట్టు. సో, నిరంతరం ఎల్లప్పుడూ కూడా మనము చక్కగా కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి? వాళ్ళని ఎలా మార్చాలి? సత్యంలో మనం ఎంతమందిని తీసుకురావచ్చు? ఈ రైట్ పాత్‌లోకి ఎంతమందిని తీసుకురావచ్చు? ఇలాంటివి ఆలోచనలు మనం చేస్తూ ఉండాలి. అంటే ఏంటి అంటే, కుండలో చక్కగా అమృతం ఉంటుంది. మనం తీసుకొని తాగడానికి మనకి బద్ధకం. ఇంకెవరినో అడిగితే వాళ్ళిస్తారా? ఒక గ్లాస్ నాకు అమృతం ముంచివ్వు అంటే వాళ్ళిస్తారా? ఎవరికి వాళ్ళు వెళ్లి తీసుకొని తాగాలి. నీకు ఆల్రెడీ కుండలో అమృతం కనిపిస్తూనే ఉంది. నువ్వెళ్లి తాగడానికి బద్ధకమై హ్యాపీగా అక్కడ కూర్చోవడమో, పడుకోవడమో ఏదో చేసావు. అంటే ఇక్కడ ఏంటి? ఎవరు లాస్ అయినట్టు? అంతే గదా! సో, మన పరిణితి ఎప్పటికప్పుడు ఎదుగుదల అనేది ఉండాలి అంటే, మనము ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఉంచుకోకూడదు. అలసట అనేది మనకుండకూడదు. ఆ వృద్ధత్వపు ఆలోచనలు, అలాంటి భావనలు అబ్బా! చాల్లే ఇంక చేసింది చాల్లే మనము అని అనుకోకూడదు. సపోజ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసాం మనము. లేదంటే అంతెందుకు ఇప్పుడు ఈ పత్రిజీ మహిళా చైతన్యమే మనం చేస్తున్నాము. ఇక్కడ ఎంతమంది ఆర్గనైజ్ చేస్తున్నారు దీన్ని? ఎంతమంది చూసుకుంటున్నారు దీన్ని? ఎవరో ఒక్కరి వల్ల అయితే అవ్వదు కదా ఇది. ఎంతో మంది కలిసి వర్క్ చేయాలి. అబ్బో! నేను ఇన్ని సార్లు ఇన్ని ఎపిసోడ్‌లు చేసేసాను. ఇన్ని రోజులు నేను చేసేసాను వర్క్ ఇంక చాలులే అనుకుంటే
ఓకే, మీకు ఒకవేళ మీరు అక్కడ ఆపినా సరే దీనికంటే ఇంకా ఎక్కువ మంచి ప్లాట్ఫామ్, ఇంకొంచెం పెద్దగా, ఇంకొంచెం మంచి హై ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. మీకంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇందులో జాయిన్ అవుతారు. మీరు ఆ ప్లేస్ లీవ్ చేసినా సరే, వదిలేసినా సరే, వేరే ఫ్రెషర్స్ ఎవరో వచ్చి జాయిన్ అవుతారు. మీరేంటి, మీరు ఇక్కడ ఆగిపోకుండా ఇంకొక న్యూ ప్రాజెక్ట్ లోకి దేంట్లోకి ఏదో ఒక వర్క్ చేయడానికి రెడీగా ఉంది. అలా ఉండాలి, ఎప్పుడు కూడా వర్క్ మారుతూ ఉండాలి. అప్పుడు సేమ్ ఆ బద్ధకము లేకపోతే ఇంకోటి ఇంకోటి అలా ఉండదు అనమాట. ఎప్పుడు రొటీనే కదా అన్న ఫీలింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వర్క్ మనం మార్చుకుంటూ ఉంటుంటే మన ఎదుగుదల కూడా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, గ్రోప్ అవుతూ ఉంటాం చక్కగా. ఓకే, కాబట్టి ఎవరో మనకి అమృతాన్ని తీసుకొచ్చేవారు, ఈవెన్ మన శిష్యులైనా సరే వాళ్ళు కూర్చుని నుంచుని తాగుతారు, కానీ అక్కడ దాకా వెళ్ళి గురువు గారులే అని చెప్పేసి మనకి తీసుకొచ్చి ఎవరు ఇవ్వరు. మన దగ్గరలో ఉండేటటువంటి అమృతం, మన ముందు ఉన్నటువంటి అమృతం మనమే వెళ్ళి చక్కగా తీసుకుని తాగాలి. బద్ధకంతో ఆగిపోతే ఇంకో జన్మ తప్పదు. సో పత్రి సార్ అంటారు, ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చకచకా జయించేసేయాలి అంటారు. చెప్పినంత ఈజీ కాదు కదా. వాటన్నిటిని జయించడం అనేది నిరంతర సాధన, పట్టుదల, ఒక దీక్ష ఉంటేనే మనం చేయగలుగుతాం వీటన్నిటిని. సో మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా మన లైఫ్ లో మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆచరణ ద్వారానే మనకు అనుభూతులు అనేవి ఉంటాయి. ఆచరణ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం, అనుభూతులు పొందడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఓకే, సో మరి ప్రతి ఒక్కరూ ఈ 4 శత్రువుల్ని చకచక జయించాలి పత్రిజీ గారు చెప్పినట్టు అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్యం వారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆయేషా గారు, చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. మీలాంటి సీనియర్లు వచ్చి మాకు మీ టైం మాకు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.